ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని నూతన సంవత్సరంలోనికి ప్రవేశించినటువంటి వారందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజైతే నీకు విందు సిద్ధపరచబడింది. అది నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి విందా, లేకపోతే ప్రభు ఏర్పాటు చేసినటువంటి విందో నువ్వు పరిశీలన చేసుకోగలగాలి. కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనంలో చూసినప్పుడు, నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడుచున్నాము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుతూ ఉన్నాము. అనేక మంది ఆత్మీయంగా వర్ధిల్లడానికి దేవుడు అనేక మంది సేవకులను ఏర్పాటు చేసి దివారాత్రులు వారిని నలిపి అనేక మందికి విందు సిద్ధపరచడానికి వారు నడిపిస్తూ ఉన్నాడు. కానీ ఉదయకాలాన్ని నువ్వు ఏ విందులో నువ్వు పాల్గొంటున్నావు కానీ నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏదో ఒక విందులో మాత్రమే నువ్వు ఉండడానికి నీకు ప్రవేశం ఉందని ఈ ఉదయకాలాన్ని నువ్వు గ్రహించుకోగలగాలి. లూకాసు వార్త 14వ అధ్యాయము 16వ వచనం నుంచి, ఆయన అతనితో ఇట్లా, నేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమింపవలని నిన్ను వేడుకొనుచున్నాను. నన్ను మరి ఒకటి, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలని వేడుకొనుచున్నాను. నన్ను మరి ఒకటి, నేను ఒక స్త్రీని వివాహం చేసుకుని ఉన్నాను, అందుచేత నేను రాలేనన్ను. కనుక ఎవరికి వారే విందుని సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. ఎవరు తయారు చేయించుకునేటువంటి విందు వారికి ఎంతో ఇష్టంగా ఉంది. ఆ విందులో వారు సంతోషిస్తూ ఉన్నారు. అటువంటి సమయంలోనే వదకి సిద్ధమైనటువంటి గొర్రెల వలె అనేక మంది దైవ సన్నిధిలో అనేకులను పోషించడానికి, తమ ఆహారం కావడానికి ప్రయాసపడుతూ ఉన్నారు. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా, ఆ ఇంటి యజమానుడు కోప్పడి, నువ్వు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి బేదలను అంగహీనులను ప్రతి ఒక్కరిని తీసుకొని రమ్మనమని అతడు చెప్తూ ఉన్నాడు. అంతటి దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్లు చేస్తేనే కానీ ఇంకనూ చోటున్నదని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండినట్లు నీవు రాజమార్గంలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చేటకు అక్కడ వారిని బలవంతం చేయము. యాలయనగా పిలువబడిన ఆ మనుషుల్లో ఒకడును నా విందు రుచి చూడని మీతో చెప్పుచున్నాను. నేను ఈ ఉదయకాలానికి కూడా దైవ సన్నిధికి రాకుండా ఇంట్లోనే ఉండి సంతోషించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. స్నేహితులతో సంతోషించేటువంటి వాళ్ళు ఉన్నారు. వారి ఇష్టమైనటువంటి స్థలాలకు వెళ్ళి రాత్రి నుంచి ఈ దినమంతా 3 రోజుల వరకు విందుల్లో పాల్గొనేటువంటి అనేక మంది ఉన్నారు. వారి జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే వారు సిద్ధపరచుకున్నటువంటి విందు. కానీ వారి కొరకు ప్రభు అయితే ఎంతో గొప్ప విందుని సిద్ధం చేయించాడని, ఆ విందులో వారు ఉండాలని ప్రభు ఎంతగానో కోరుకుంటున్నారని వారికి తెలిసినప్పటికీ ఏక మనసుతో నెపములు చెప్పడం అనేది ప్రతి ఒక్కరికి కూడా అలవాటు అయిపోయింది. నిజానికి కానీ ఈ దినాన్ని కానీ నువ్వు గ్రహించినట్లయితే ఈ ఉదయకాలాన్ని నూతనమైనటువంటి సంవత్సరంలోనికి నువ్వు అడుగు పెట్టావంటే, నీ కుటుంబంతో కలిసి నువ్వు అడుగు పెట్టావంటే, ఎన్నో కుటుంబాల్లో ఒకరుంటే ఒకరు లేరు, ఒకరుంటే ఒకరు లేరు, ఒకరుంటే ఒకరు లేరు. అటువంటి రీతిగా కుటుంబాలు ఎంతో వేదనతో నింపబడినటువంటి స్థితిలో ఉన్నప్పుడు నీకైతే దేవుడు ఎంతో కృపనిచ్చి నూతనమైనటువంటి సంవత్సరంలోకి అడుగు పెట్టించినటువంటి ఆయన మహాకృపను కానీ ఈ యొక్క ఉదయకాలాన్ని కానీ నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏ విందులో నువ్వు ఉండాలో నువ్వు ఖచ్చితంగా నువ్వు నిర్ణయం చేసుకుంటావు. కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకి నిత్యజీవాన్ని ఇవ్వడానికి ఆయనకు ముద్ర వేయబడిందని నువ్వు గ్రహించినట్లయితే, మొట్టమొదటిగా నూతన సంవత్సరంలో నుంచైనా నీ జీవితాన్ని ఆయన సన్నిధిలో పెట్టి ఆయన నడిపించేటువంటి నడిపింపు కింద నువ్వు ఇష్టపడి, నీ సేవకుడిని నువ్వు గౌరవించి, నీ సేవకుడు చెప్పినట్లుగా నువ్వు నడుస్తూ, కుటుంబంలో ఉన్నటువంటి వారందరికీ లోబడి, నీ ద్వారా గొప్ప వెలుగు కుటుంబంలో ప్రకాశించినట్లుగా కొండ మీద ఉండే పట్టణంగా ఉండాలని ప్రభు అయితే కోరుకుంటూ ఉన్నారు. కనుక ఈరోజే నువ్వు మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి. అనుదినము చెప్పాలి, దేవా నీవు నా హృదయంలోనికి రండిని నువ్వు ఆయన బ్రతిమాలుకోవాలి. ఎవరు హృదయంలోనైతే ప్రభు నివాసం చేస్తారో వారు ఖచ్చితంగా అన్ని విషయాలు వర్ధిల్లింపబడతారు. కాబట్టి అన్ని దినాలు మంచివే, కానీ ఈ దినమైతే నువ్వు ఘనమైనది ఎంచుకుంటున్నావు. కానీ ఈ ఘనమైన దినము రోజు కూడా నువ్వు ఏ విందులో ఉంటున్నావు నిన్ను పరిశీలన చేసుకుంటే అది నీకు మంచిది. ఇది నీకు ఒక హెచ్చరికే. ప్రభువా, మీ దయగలిగిన నష్టాలకి నాయన ఈ సమయంలో అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా నీ గొప్ప సన్నిధి సమాధానం ప్రతి స్థలంలో ఉంచండి నాయన. దేవ, ఇదిగో తండ్రి నాయన, నీ యొక్క ఆధ్యాత్మిక విందులో పాల్గొవడానికి ప్రభు అనేక మందిని సిద్ధపరచండి తండ్రి నాయన. దినమెల్లా నాయన వద్దకు సిద్ధపడినటువంటి గొర్రెల వలె అనేక మంది ప్రభా నాయన నీ యొక్క లేఖనములను తండ్రి నాయన ప్రకటించుటకు సిద్ధపడుతుండగా దేవా నాయన, వాక్యాహారాన్ని తండ్రి నాయన ప్రతి ఒక్కరూ తీసుకొని బలం పొందినట్లుగా సహాయం దయచేసి నీ మహిమ సన్నిధిని నింపమని
అనుదినము ప్రభా నీ కృపలో జ్ఞాపకం తీసుకోమని ఈ నూతనమైన సంవత్సరంలో అనేక మంది రక్షించబడినట్లుగా సహాయం దయచేసి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.